అయితే అందుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7కు 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుంది. మదిర, వైరా, ఏదులాపురం, కల్లూరు, సత్తుపల్లి, ఇల్లందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జేకేతనం ఎగరవేసినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు అక్కడి నుంచి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, మొత్తంగా మరోసారి ఖమ్మంలో కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకుంది. ఖమ్మం అంటే కాంగ్రెస్ అన్న రీతిలో అక్కడి ఫలితాలు అయితే వస్తున్న పరిస్థితి ఏంటి ఓవరాల్ గా? ఎస్ వంశీ, మనం చూడొచ్చు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు కూడా హస్తం అయితే కైవసం చేసుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. జిల్లా 5 మున్సిపాలిటీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ అయితే హస్తం కైవసం చేసుకుంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు పొంగిలేటి శ్రీనివాసపురంలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అదేవిధంగా మదిరాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గర ఉన్న దగ్గర పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ అన్ని సీట్లు కూడా అక్కడ గెలిచినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అదేవిధంగా సత్తుపల్లిలో కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కూడా గెలిచినట్టు సిచ్యువేషన్ మనం చూడవచ్చు. అదేవిధంగా ఏదైతే ఉందో మొత్తం 5 సంబంధించినట్టు పూర్తి స్థాయిలో కూడా కల్లూరుకు సంబంధించిన కొత్త మున్సిపాలిటీ అక్కడ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే 5కు 5 మున్సిపాలిటీలకు సంబంధించినట్టు కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ కొత్తగూడెం జిల్లాకు వస్తే ఇల్లందు మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అదేవిధంగా అశ్వరాపేట సంబంధించిన మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ప్రస్తుతానికైతే కొత్తగూడెం కార్పొరేషన్ లో జరుగుతున్నటువంటి ఓట్ల లెక్కింపు ఒక ఉత్కంఠగా దారి తీస్తున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య హోరావరు ఆ లెక్కింపు అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే కార్పొరేషన్ ఎన్నికలకు వస్తాక ఇద్దరు కూడా విడిపోయి పోటీ చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. పొత్తు కుదరకపోవడంతో కూడా ఇద్దరు కూడా విడిపోయి నువ్వా నేను అన్నట్టుగా పోటీ చేస్తారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక బిగ్ ఫైట్ సిచ్యువేషన్ మనం చూడాలి. దాంతో పాటు బీఆర్ఎస్ కూడా కొన్ని సీట్లు ఆధిక్యంలో అయితే కొత్తగూడలో ఉంది. అదే కాకుండా ఇండిపెండెంట్ సంబంధించిన అభ్యర్థులు కూడా కొంతమంది కొత్తగూడెం కార్పొరేషన్ ఆధిక్యంలో ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఓవరాల్ గా మనం చూసుకుంటే అన్ని అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా 7కు 7 మున్సిపాలిటీలు మన ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసుకుంది. మిగతా కార్పొరేషన్ ఓకే. సో ఓవరాల్ గా అయితే మొత్తం కొత్తగూడెం కార్పొరేషన్ లో ఉత్కంఠగా అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది వంశీ. నవీన్, కూనంనేని ఒక కమెంట్ కూడా చేశారు, నేను పిల్లిని కాదు పులిని అంటూ కూడా కమెంట్ చేశారు. ఏంటి అసలు ఇంత కమెంట్ చేయడానికి కారణం ఏంటంటారు? ఎస్, అంటే మొన్నటి దాకా కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి మంత్రులు అత్యుత్సాహానికి పోయి ఆ జిల్లాలో ఉన్నట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొత్తు కుదరకుండా చేసి ఇక్కడ కొత్తగూడెం మట్టికే పొత్తు కుదరలేదు, పొత్తు కుదరకుండా చేశాడని చెప్పేసి నేను ఇన్ని రోజులు నేను చాలా కాముగా ఉన్నా, పిల్లిలాగా ఉన్నా, కానీ ఇప్పుడు అలాంటి మనిషిని కాదు నేను పులినే అని చెప్పేసి కూడా ఆయన బాహటంగానే పోలీస్ స్టేషన్ లోనే వాదన పడుతుంది. ప్రధానంగా ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ టైంలో జరుగుతున్న ఓటింగ్ సమయంలో పూర్తి స్థాయిగా ఇక్కడ ఉన్నట్టు కొంతమంది అధికారులు పొత్తులుగా వహిస్తున్నారని చెప్పారు. కూనంనేనైతే పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేశారు. అయితే ఈ రోజు రిజల్ట్ ఉన్న నేపథ్యంలో సేమ్ సిచ్యువేషన్ మనం రిజల్ట్ కూడా ఏమీ లేదంటే అంశాడి రాని పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ వైపు పూర్తిగా రావట్లేదు, సిపిఐ వైపు పూర్తిగా రావట్లేదు. ఒక ఉత్కంఠగా ఇక్కడ రిజల్ట్ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదైనా ఒక ఉత్కంఠ వాతావరణం ఉమ్మడి ఏదైతే ఉందో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నట్టు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్తగూడెం అయితే అందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే మొన్నటిదాకా కాంగ్రెస్ పొత్తున్నట్టు సిపిఐ ఇప్పుడు ఒంటరిగా పోరాటం చేసి ఇక్కడ నిలబడ్డ పరిస్థితి కాబట్టి సో సిపిఐ ఎన్ని స్థానాలు గెలుస్తుంది, కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలుస్తుందనే దాని మీద ఒక ఉత్కంఠ ఒక బెట్టింగ్ కూడా ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే మొత్తం 60 డివిజన్లు కొత్తగూడెం కార్పొరేషన్లు ఉన్న నేపథ్యంలో ఎవరికి ఎన్ని సీట్లు సాధిస్తారు పూర్తి స్థాయి కూడా సిపిఐ పార్టీ ఇక్కడ ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ తోటి ఇక్కడ సిపిఐ పార్టీ గెలిచిందని చెప్పేసి కాంగ్రెస్ చెప్పిన నేపథ్యంలో సిపిఐ తన బలాన్ని నిరూపించుకోవడానికి బలం నిరూపణ చేయడానికి మాత్రం సిగ్గా పోటీ చేసిన సిచ్యువేషన్ ఇక్కడ కనపడతా ఉంది వంశీ. రైట్, మీరు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ బలంతోనే సిపిఐ గెలిచింది అని చెప్తున్నా. ఇప్పుడు వస్తున్న ఫలితాలు అంటే ఎంతో కొంత మా ఉనికి ఉంది అని చెప్పి ఆ పార్టీ ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏమైనా ఈక్వేషన్స్ అటు ఇటు అయితే మరలా కలిసే అవకాశం ఉందంటారా ఫలితాల తర్వాత? సర్పంచ్ సంబంధించి ఇప్పుడు కార్పొరేషన్ సంబంధించిన కూడా వాళ్ళు సివిల్ గా పోటీ చేశారు. మిగతా కాంగ్రెస్ ఇక్కడ మా ఉంది, మా బలం ఉంది, మా ఓటింగ్ కూడా ఉంది
ఎన్నికల్లో ఇచ్చే పరామర్శ అదే కార్పొరేషన్ సంబంధించి ఏంటంటే కార్పొరేషన్ లో ఈ రోజు అంటే వివరాలు చూసుకున్నట్టే ఆల్వంతా కొత్తగా 2 మున్సిపాలిటీని కలిసి కొత్తగా ఏర్పడినట్టు కార్పొరేషన్ 60 ఓటింగ్ అని చెప్పుకోవచ్చు. Yeah, right. యా రైట్. థ్యాంక్ యూ నవీన్. నర్ర విజయ్ గారు ఖమ్మం